రాజశేఖర్, ఇక నల్గొండ విషయానికి వచ్చినట్లయితే గత 2 రోజులుగా మొన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏదైతే బాపనవేలంత పుట్టినరోజు వేడుకల్లో ఈసారి తప్పకుండా నల్గొండలే పోటీ చేస్తానో నాకు తిరుగులేదన్న నేపథ్యంలో ఈరోజు నల్గొండ స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా ఏదైతే నల్గొండను గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకొని అభివృద్ధి చేశానని చెప్పిన నేపథ్యంలో నల్గొండలో దాదాపు 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా 75 కోట్ల రూపాయలతో ఐటీ హబ్ నిర్మాణం జరుగుతుంది. ఈ రోజు కంచర్ల భూపాలరెడ్డి ఆ యొక్క ఐటీ హబ్ కూడా పనులను పరిశీలించి అనంతరం ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాదాపు 75 కోట్లతో నల్గొండలో ఏర్పాటు చేసినటువంటి ఐటీ హబ్ ద్వారా నిరుద్యోగ యువతకు ఐటీ మీద ఆధారపడేటువంటి యువత అంతా కూడా ఈ యొక్క కంపెనీలో దాదాపు 2000 పైగా ఉద్యోగాలు పొందవచ్చు కూడా తెలుస్తుంది. నిన్న ఏదైతే అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తో అక్కడ ఉన్నటువంటి సొనాటా సాఫ్ట్వేర్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం నల్గొండ ఐటీ హబ్ లో ఆ యొక్క సమస్త సేవలను అందిస్తుంది. ఆ సమస్త సేవలు ప్రారంభించినట్టయితే ఇక నల్గొండ పట్టణంలో ఐటీ హబ్ లో చాలా మంది నిరుద్యోగ యువత ఇక్కడ ఉద్యోగాలు కూడా పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐటీ గతంలో మంత్రిగా పనిచేసినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి నల్గొండకు నియోజకవర్గానికి ఏమి చేశాడంటూ కూడా కంచర్ల భూపాలి కోమటిరెడ్డి వెంకరెడ్డికి సవాల్ ఇచ్చారు. దమ్ముంటే ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరాలని కూడా కంచర్ల భూపాలరెడ్డి ఘాటుగా విమర్శలు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా నల్గొండలో దాదాపు 1200 కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు పనులు అవ్వచ్చు, పట్టణ సుందరీకరణ, అదేవిధంగా పార్కుల అభివృద్ధి, అదేవిధంగా శిల్పకళా వేదిక, అదేవిధంగా ఉదయ సముద్రం వద్ద పానగల్ సముద్రం వద్ద ఈ యొక్క పార్కులను కూడా ఈ యొక్క 1200 కోట్ల రూపాయలతో పనులైతే ప్రారంభం కావచ్చినాయి. దాదాపు అవి ఈ ఎన్నికల్లోపు పూర్తయ్యే అవకాశాలు కూడా ఉండడంతో నల్గొండ పట్టణం సుందరీకరణగా మారింది. నల్గొండ పట్టణాన్ని ఇంత అభివృద్ధి చేసి ప్రజలకు ఇంత చేరుగా ఉన్న నన్ను మొన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి ఓడిస్తానని చెప్పడం సిగ్గుచేటని, దమ్ముంటే ఈసారి తనపై గెలవాలంటూ కూడా ఈరోజు కంచర్ల భూపాలరెడ్డి సవాల్ విసిరారు. ఐటీ పరిశ్రమ నల్గొండ తరలి వస్తుందని, అది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నానని, నల్గొండ పట్టణాలకు అందుబాటులో ఉంటూ మరోమారు నల్గొండ నియోజకవర్గం నుంచి మరోమారు తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని కూడా వ్యాఖ్యానించడంతో ఈ యొక్క ఐటీ పరిశ్రమ అభివృద్ధి రేపు రానున్న ఎన్నికల్లో ఇదే చర్చ జరిగే అవకాశం ఉంది. రాజశేఖర్, రైట్ కిరణ్, ఇంకొకటి ప్రధానంగా మొన్న ఏదైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి బర్త్డే నేపథ్యంలో ఆయన వినూత్నంగా అక్కడ అభిమానులు కూడా ఒక దగ్గర బర్త్డే చేసుకోవడం, ఆ ప్రాజెక్టు నేనే కట్టానని చెప్పేసి తన ఖాతాలో వేసుకున్న ప్రయత్నం కూడా జరిగిందంటే మొత్తానికి ఎన్నికలకి ఎవరు ప్రణాళికలు వాళ్ళు రచించుకుంటున్నారు. ఇక్కడ ప్రధానంగా కర్ణాటక ఎన్నికలు గెలుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖచ్చితంగా గెలుపు మాదే అంటూ ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సడన్గా నిజంగా బ్రేకులు పడినట్లు అనుకోవచ్చా, లేకపోతే ఖచ్చితంగా దానికి ఏమైనా ఈయన కూడా ఒక రివర్స్లో ఏదైనా ఒక కౌంటర్ అటాక్ ఇస్తారంటారు? కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇప్పుడు గత ఎన్నికల్లో కంచర్ల భూపాలరెడ్డి మీద ఓడిపోయినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆ తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా గెలిచాడు. ఆ తర్వాత అతను భువనగిరి కాన్స్టిట్యూషన్ తో పాటు నల్గొండ కూడా అప్పుడప్పుడు వచ్చి పోటీ జరుగుతుంది. మరో 4-5 నెలల్లో ఎలక్షన్ల నేపథ్యంలో తిరిగి గతంలో 20 సంవత్సరాలుగా నల్గొండ ఎమ్మెల్యేగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకరెడ్డి తిరిగి నల్గొండ నుంచి పోటీ చేస్తానని, ఈసారి భారీ మెజార్టీతో నా ప్రజలు ఆదరిస్తారని మన పుట్టినరోజు వేడుకల్లో చెప్పడంతో ఈ రోజు కంచర్ల భూపాల్ దాన్ని కౌంటర్ గా చూపిస్తూ తాను నల్గొండలో అభివృద్ధి చేసి చూపించినని, గత 20 ఏళ్లుగా అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా నల్గొండ ఏమాత్రం అభివృద్ధి చెందలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని నల్గొండ అభివృద్ధికి పాటుపడుతున్నాడని, దాదాపు నల్గొండ నియోజకవర్గంలో 1200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కేవలం పట్టణంలోనే ఐటీ హబ్, అదేవిధంగా రోడ్డు విస్తరణ పనులు అన్నిటికీ కూడా కులమానికమని కంచర్ల భూపాలరెడ్డి ఘాటుగా కోమటిరెడ్డి వెంకరెడ్డికి సవాల్ విసిరారు. మరో 4 నెలల ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఏదైతే వీరు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో పనులన్నిటిని కంప్లీట్ చేసి ఈ యొక్క అభివృద్ధి పనులనే రేపు ఎన్నికల్లో చూపించి మరోమారు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ పనులన్నింటిని కూడా రేపు మేనిఫెస్టోలో కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ తిరిగి తెలంగాణలో అధికారం దక్కించుకునే దిశగా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. కర్ణాటక ఆ యొక్క పార్టీకి ఒక బూస్ట్ లాగా చెప్పవచ్చు. రానున్న ఈ 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు చర్మగీతం పాడి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తారని కాంగ్రెస్ నాయకులతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటతో పాటు మిగతా నాయకులందరూ కూడా ఈసారి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కూడా అంచనాలు వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరో 4 నెలల్లో ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇటు టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఎవరికి వారు తమ యొక్క నియోజకవర్గాల్లో తిష్ట వేసి
రానున్న ఎన్నికల లక్ష్యంగా ప్రజల ముందుకు పోయేందుకు ప్రజలు మమేకమై ప్రజల కష్టాలు తెలుసుకొని వారికి చేరువయ్యేందుకైతే అందరు నాయకులు అయితే ప్రయత్నిస్తూ ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు నల్గొండలో కంచెల భూపాలరెడ్డి చేసిన సవాల్ను మరో ఎల్లుండో కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఈ సవాలుపై కూడా స్పందించే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. మొత్తానికి నల్గొండ నియోజకవర్గంలో ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి కంచెల భూపాలరెడ్డి మధ్య అయితే ఈ యొక్క ఎలక్షన్ల ఉన్న నేపథ్యంలో ఇద్దరి మధ్య అయితే రాజకీయ కోణం అయితే తీవ్రమైన తరలో ఉంది. ఏదేమైనప్పుడు కూడా రానున్న ఎన్నికల లక్ష్యంగా ఇద్దరు నాయకులు కూడా నల్గొండలో పోటీచి మరోమారు గెలవాలని అయితే చూస్తున్నారు రాజశేఖర్.